హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నూడిల్స్ మేకింగ్ బిజినెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నూడిల్స్ని తయారు చేయడానికి కావలసిన రా మెటీరియల్ మరియు మిషనరీ గురించి తెలుసుకుందాం. రా మెటీరియల్ విషయానికి వస్తే మైదా పిండి, వాటర్, సాల్ట్. మిషనరీ విషయానికి వస్తే ఆటోమేటిక్ నూడిల్స్ మేకింగ్ మిషన్, స్ట్రీమింగ్ మెషిన్, నూడిల్స్ను ఎండలో ఆరబెట్టడానికి చెక్క బాక్సులు, వెయిట్ మిషన్, ప్యాకింగ్ కవర్స్. ఇప్పుడు మనం నూడిల్స్ ఏ విధంగా తయారవుతాయో ఈ వీడియోలో చూద్దాం. మిషన్లో 50 కేజీల మైదా పిండిని, 10 లీటర్ల వాటర్ని, కొద్దిగా ఉప్పును వేసుకున్నట్లయితే మనకు 1 గంటలో 60 కేజీల నూడిల్స్ తయారవుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా నూడిల్స్ ఏ విధంగా తయారవుతాయో ఈ వీడియోలో. ఇప్పుడు తయారైన నూడిల్స్ కడ్డీలను తీసుకొని ఈ విధంగా స్ట్రీమింగ్ మెషిన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్ట్రీమింగ్ మెషిన్లో కొన్ని నీళ్లు పోసుకొని వేడి చేయడం ద్వారా ఆవిరికి నూడిల్స్ బాగా ఉడుకుతాయి. ఇలా 30 నిమిషాల పాటు ఆవిరితో ఉడికించుకోవాలి. నూడిల్స్ ఆవిరికి ఉడికిన తర్వాత స్ట్రీమింగ్ మెషిన్ నుండి నూడిల్స్ని బయటకు తీసుకొని వెయిట్ మిషన్ ద్వారా 200 గ్రామ్స్ చొప్పున వెయిట్ చేసి మడత పెట్టుకొని ఈ బాక్సుల్లో పెట్టుకొని ఒక చెక్కతో అదుముకోవాలి. ఇలా బాక్సుల్లో పెట్టుకున్న వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలో ఆరిన నూడిల్స్ని ప్యాకింగ్ ఎలా చేస్తారో చూద్దాం. తయారైన నూడిల్స్ని వెయిట్ మెషిన్ పైన 900 గ్రాముల చొప్పున తూకం వేసుకొని కవర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునే ముందు ఈ కవర్లో మన కంపెనీ నేమ్ గల పేపర్ని కూడా పెట్టుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాకింగ్ చేసుకున్న నూడిల్స్ని సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే FSSAI నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మరియు లోకల్ నగర పంచాయతీ నుండి మీరు బిజినెస్ చేస్తున్నట్లు పర్మిషన్ తీసుకోవాలి. ఈ మిషన్ని ఉపయోగించి మనం 1 గంటకి 60 కేజీల నూడిల్స్ను తయారు చేయవచ్చు. 60 కేజీల నూడిల్స్ తయారీకి మనకు 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే 1 కేజీ నూడిల్స్ ప్యాకెట్ మనకి 17 రూపాయలు పడుతుంది. మనం తయారు చేసిన నూడిల్స్ ప్యాకెట్ని మనం మార్కెట్లో 1 కేజీకి 30 రూపాయల నుండి 35 రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు. అంటే ఈ బిజినెస్లో మనకు ప్రాఫిట్ అనేది 40% నుంచి 50% వరకు ఉంటుంది. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మీ దగ్గరలో ఉన్న కిరాణా షాప్స్ మరియు సూపర్ మార్కెట్స్కి మార్కెటింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బయట నూడిల్స్ బండ్ల వాళ్ళకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళకి కూడా సప్లై చేసుకున్నట్లయితే మంచి ఆదాయాన్ని కూడా ఈ బిజినెస్లో పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching.